ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఇగో ఇప్పుడు ఏ యూరియా సెంటర్కు పో గిదే పాట అయిన పడతాందోళ్ళ రేవంత్ సార్ను తిట్టనోళ్ళు లేరు చెయ్యిపాటికి శాపాలు పెట్టనోళ్ళు లేరు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పోరగాన్లు ఇట్లా ప్రతి ఒక్కరు నడి రోడ్డు మీద దుమ్మెత్తిపోయేవాటే ఇవన్నీ కాదోళ్ళ మన రేవంత్ అన్న తాపకోసారి మాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని అంటాడు కదా గా ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఇప్పుడు ఏడున్నారో మీరు చూడాలి పారి. కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ టౌన్ ఇది. వీళ్ళందరూ ఖైదీలు అనుకోగల కాదు మన రైతులే. యూరియా బత్తాలు అడిగినందుకు రేవంత్ సర్కారు రైతులను ఖైదీల లెక్క మార్చేసింది. పోలీస్ టౌన్ కు పట్టుకుపోయి అక్కడ పోలీసులతోని టోకెన్లు వంచుతున్నది. అగో ఎంత ఘోరంగిది. ఓటేసినందుకు రైతులకిచ్చిన ఇనాం గిదా. ఈడనే కాదు మెదక్ జిల్లా రామాయంపేటలో చూడుర్రిగా యూరియా సెంటర్ల కాడికి డైరెక్ట్ సిఆర్పిఎఫ్ పోలీసులనే దించిర్రు. వాళ్ళతోని టోకెన్లు ఇప్పించిర్రు. ఇగో మన ఆడపడుచులు చూడు ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి యూరియా సెంటర్ల కాడికి ఎట్లచ్చిర్రు. బత్తాలు కాదు టోకెన్లు దొరుకుడే గగనమైతుంది. అసలు ఈ అక్కలు ఏమంటుర్రో ఈనాల మీరు. ఎన్ని రోజులు వారం రోజులు అవుతుంది ఒక్క సంచి కూడా కొనవలేదు. మేము ఎట్లా బతకాలి? 4 ఎకరాల చేను వేసుకున్నాం ఒక్క సంచి కూడా లేదంటే ఈ చేను 2 నెలలు అవుతుంది. ఏం పెట్టాలి పట్ట? ఈరిగా పిండికి వారం రోజులు రావటం వస్తూనే లేదు. ఇప్పుడు లాస్ట్కి సిట్టిస్తే పోతే లేనే లేదు కౌటర్లా. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలా? మేము ఎట్లా బతకాలి? తిరిగి జ్వరాలు వచ్చినాయి మాకు. సన్నాడుతున్నాం మేము రోజు తిరుగుతున్నాం. పొద్దున పొద్దున నాకు ఉంటున్నాం ఇక్కడ రోజు ఇరిగే పిండికి వస్తున్నాము. సోమవారం అంటారు. సోమవారం రోజు ఈ రోజు పోలీసు సార్ ఏమంటారు సోమవారం రోజు వచ్చి ఇస్తామని అంటారు. ప్రతి సోమవారం వస్తున్నాము. రోజు పొద్దుగాల 6 గంటలకు వస్తున్నాము. పిల్లలను వదిలిపెట్టి వస్తున్నాం. మేము వస్తుంటప్పుడు పోలీసు సార్ వాళ్ళు మాకు సౌకర్యం ఇస్తలేరు. టోకన్లు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, రాపిచ్చిన వాళ్ళకే రాపిస్తున్నారు. మేము ఇప్పుడు వచ్చినాము, పొద్దుగాల నుంచి వచ్చినాము. 20 మందికి టోకన్లు అయిపోయినాయని చెప్పి సెటర్ మూసేసారు. ఇప్పుడు మళ్ళీ సోమవారం రోజు ఇస్తామని అంటారు. మామూలు ఎవరు పట్టించుకుంటలేరు. వచ్చిన లోపలనే నడుస్తుంది. మాకు అయితే బయటికి తెలుస్తలేదు. మాకు వచ్చే వరకు ఇక్కడ పోలీసు సార్ వాళ్ళు ఉండే అయిపోయిందని చెప్పి మమ్మల్ని బయటికి దొబ్బిస్తారు. మైబాద్ జిల్లా గూడూరులోనోళ్ళ యూరియా బత్తా దొరుకుతలేదని ఈ రైతు పురుగుల మందు తాగిండు. ఎంత అవస్థ అయితే గిట్ల ఎత్తడు చెప్పుర్రి మీరే. ఇంకో దిక్కు పగలు రాత్రి అన్న ఫరక్ లేకుండా సర్ది కట్టుకొని మరి సెంటర్ల కాడ పెద్ద లైన్లు కడుతూనే ఉన్నారు. చెప్పులను వరుసల పెట్టి అన్నాలు తినేదందుకు పోతుర్రు. లైన్ల కాడ లొల్లులు, జవడాలు, తిట్లు, శాపాలు. అసలు ఏంది కోసం మన రైతుకు? నాకైతే అర్థమైతలేదు. ఇంకెన్నాళ్ళు ఓ దిక్కు కండ్ల ముందు యూరియా బత్తాలను బ్లాక్లు అమ్ముకుంటూనే ఉన్నారు. ఆన్నే ఉన్న పోలీస్ ఆఫీసర్లు చూసి చూడనట్టు ఎత్తాండ్రు. రైతులేమో ఈగో ఇట్లా ఒక్క బత్త కోసం అరిగోస పడతనే ఉన్నారు. అసలు రైతులు వ్యవసాయం చేసుకోవాలనా అద్దా? ఈ సర్కారోళ్ళు ఉన్నారా లేరా? సూత్తలేరా? ఇట్లనే పొద్దలదిద్దాం అనుకుంటుర్రా? ఏం పాలననో ఏమో పో అని గరమైతుర్రోళ్ళ రైతులు. మేము మొన్న 3 రోజుల నుంచి రుద్రారం పోయినాము. రుద్రారం 3 గంటల రాత్రి నుంచి పడుకొని ఉన్నాము. 2 గంటలకు సంవత్సరాలు పిల్లలు తీసుకొని లైన్లో నిలబడ్డాము. మాకు లైన్కి ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కువ రేటుకి అధికంగా అమ్ముకుంటారు. 350, 450 అమ్ముకుంటారు. 560 సంచులు వస్తే 480 సంచులే మంచారు. ఇంకా మిగతా 80 సంచులు అధిక రేటుకి అమ్ముకున్నారు. ఈ రోజు కూడా పోయినాము. ఈ రోజు 2 గంటల రాత్రి పోయినా కానీ మీకు లేవు సంచులు అని మాట్లాడారు. రమేష్ అతను ఏమంటాడు, మీకు మల్పల్లకి సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అందుకే మేము వచ్చి రుద్రారం వచ్చి లింగపల్లకి వచ్చి ధర్నా చేస్తున్నాం. అంతే ఆఫీసర్ మళ్ళీ సార్ వచ్చి మాకు సమాధానం చెప్పాలి.